హిందూపురంలో టీడీపీ కుట్ర రాజకీయాలకు తెరలేపింది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది టీడీపీ. హిందూపురం మున్సిపాలిటీలో రేపు చైర్మన్ ఎన్నిక జరగనుంది. హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులున్నాయి. గత ఎన్నికల్లో 30 వార్డులను కైవసం చేసుకుంది వైఎస్ఆర్సీపీ. టీడీపీ 6, ఎంఐఎం 1, బీజేపీ 1 సీటు గెలుచుకున్నాయి. టీడీపీ కుట్ర రాజకీయాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు విప్ జారీ చేసింది ఆ పార్టీ. విప్ ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని వైఎస్ఆర్సీపీ హెచ్చరించింది. హిందూపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ చైర్మన్ అభ్యర్థిగా మహేష్ నిలబడ్డారు. ఒక్కో కౌన్సిలర్కు 10 లక్షల చొప్పున టీడీపీ ఎరవేస్తోంది. ఇప్పటిదాకా 13 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ దగ్గరుండి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, ఈ సత్యసాయి జిల్లా హిందూపురంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుట్ర రాజకీయాలకు, ఫిరాయింపు రాజకీయాలకు పూర్తి స్థాయిలో శ్రీకారం చుట్టిన చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఎలాగైనా సరే దొడ్డిదారినైనా సరే హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని తీసుకోవాలని టీడీపీ ఆ కూటమి నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి గత మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 38 వార్డులకు గాను 30 వార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కేవలం 6 వార్డుల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీకి బలం ఉంది. అయితే గత 6-7 నెలలుగా ఆ టీడీపీ నేతలు, అదేవిధంగా ఎమ్మెల్యే బాలకృష్ణ పూర్తి స్థాయిలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లను ప్రలోభ పెడుతూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో కేసులు, అక్రమ కేసులు పెడదామని ఒకవైపున, మరోవైపున డబ్బు ఇస్తామని ప్రలోభాలకు గురి చేస్తున్న వైన మరోవైపున కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ను కొనుగోలు చేసేందుకు విష ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్పు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రేపు జరిగే ఎన్నికకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ప్రాణి గుర్తుపై గెలిచినారో వారంతా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన చైర్మన్ అభ్యర్థికి ఓటు వేసి ఖచ్చితంగా గెలిపించాలని విప్పు జారీ చేసిన పరిస్థితి. ఒకవేళ అట్లా ఉల్లంఘిస్తే మాత్రం ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపుల చట్టం కింద కంప్లైంట్ చేస్తాం, కేసు నమోదు చేసి వారి పదవిని పోగొట్టామని చాలా స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉషా శ్రీచంద్, అదేవిధంగా హిందూపురం సమన్వయకర్త దీపిక ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు ప్రత్యేకంగా దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి చైర్మన్ అభ్యర్థికి ఓటు వేయాలని ఆ పార్టీ దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.